శ్రోతలకి నమస్కారం. ఈరోజు ఆకాశవాణి వరంగల్ కేంద్రం స్టూడియోకి ప్రముఖ కార్డియాలజిస్ట్, గుండె వైద్య నిపుణులు డాక్టర్ మల్లాడి రామకృష్ణారెడ్డి గారు విచ్చేశారు. ముందుగా శ్రోతలందరి పక్షాన డాక్టర్ గారిని సాదరంగా మన స్టూడియోకి స్వాగతిద్దాం. డాక్టర్ గారు నమస్కారం. నమస్కారం అండి. డాక్టర్ గారు, వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ఈరోజు మన శ్రోతలకి గుండె ఆరోగ్యానికి సంబంధించి, గుండె సమస్యల గురించి కొంత అవగాహన కల్పించే ప్రయత్నం చేద్దాం. ముందుగా అసలు ఈ ప్రపంచ గుండె దినోత్సవం అంటున్నాం కదా, వరల్డ్ హార్ట్ డే, ఈ అంశానికి సంబంధించినటువంటి ప్రాథమిక సమాచారం మీరు ఏమిస్తారు? అట్లాగే ఈ సంవత్సరం ప్రత్యేకంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ కానివ్వండి, మీ కార్డియాలజీ అసోసియేషన్స్ కానివ్వండి, ఏదైనా ఒక ప్రత్యేకమైనటువంటి థీమ్ని, నినాదాన్ని స్వీకరించాయా? ఆ వివరాలు మన శ్రోతలకు తెలియజేస్తే బాగుంటుంది. తప్పనిసరిగా అండి. వరల్డ్ హార్ట్ డే, ప్రపంచ గుండె దినోత్సవం అనేది 2000 సంవత్సరంలో డాక్టర్ ఆంటోనియో డి ల్యూన్స్ అనే కార్డియాలజిస్టు, ఎవరైతే వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ యొక్క ప్రెసిడెంట్ ఉండేవారో, అప్పుడు ప్రపంచంలో గుండె సమస్యలు బాగా పెరుగుతున్నాయని గమనించి దాని గురించి అవేర్నెస్, అందరికీ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ యొక్క 4వ ఆదివారంలో వరల్డ్ హార్ట్ డేని సెలబ్రేట్ చేయాలి అని అప్పుడు నిర్ణయం తీసుకున్నారు. 2000 నుంచి 2010 వరకు దాదాపు అట్లాగనే ఉండింది. 2010 సంవత్సరం నుంచి ఇంకొక డేట్ ఫిక్స్ చేశారు. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 29ని ప్రపంచ గుండె దినోత్సవంగా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గుండె సమస్యల యొక్క సిమ్టమ్స్, లక్షణాలు, వాటిని నివారించడం ఎలా, ఈ అవగాహన అందరికీ తెలియజేయడం, తద్వారా గుండె సమస్యల వల్ల జరిగే మరణాలు, గుండె సమస్యలు రావడం యొక్క ఇన్సిడెంట్స్ని తగ్గియడము వారి ఉద్దేశం, వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ వారిది. సో ఈ సంవత్సరం వచ్చి వారి థీమ్, అంటే ప్రతి సంవత్సరము ఒక థీమ్ తీసుకుంటారు వారు, అంటే ఒక స్లోగన్ లాగా ఇస్తారు. ఈ సంవత్సరం స్లోగన్ యూజ్ హార్ట్ ఫర్ యాక్షన్. అంటే మనం గుండెతోని యాక్షన్ తీసుకోవాలి. యాక్షన్ అంటే మనం ఏదో ఒక చర్య చేయాలి. అంటే ఈ సంవత్సరం నుంచి మనం ఈ పర్టికులర్ వేలో ఫుడ్ తీసుకుంటాము, లేదా రోజు వ్యాయామం చేస్తాము, లేదా అనవసరమైన స్ట్రెస్ తీసుకోము, రెగ్యులర్ చెకప్స్ చేయించుకుంటాము. అట్లా ఏదో ఒక డెసిషన్స్ తీసుకొని హెల్దీ డెసిషన్స్ ఫాలో కమ్మని వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ యొక్క ఉద్దేశం, హార్ట్ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి. సో వారు ఈ సంవత్సరం తీసుకున్న థీమ్ ఏంటంటే యూజ్ హార్ట్ ఫర్ యాక్షన్. అంటే మీరు హార్ట్ఫుల్గా ఏదో ఒక యాక్షన్ తీసుకోండి మీ ఆరోగ్యం గురించి అని అండి. అంటే హృదయపూర్వకంగా కృషి చేద్దాం, అంటే హృద్రోగ సమస్యలని నియంత్రించడానికి, నివారించడానికి, తగ్గించడానికి హృదయపూర్వకంగా ప్రతి ఒక్కరం కృషి చేద్దాం, ప్రయత్నం చేద్దాం అనేది బహుశా ఈ నినాదం యొక్క ఉద్దేశమై ఉండొచ్చు. అవునండి. బాగుంది రామకృష్ణారెడ్డి గారు, మంచి సమాచారాన్ని అందించారు ఈ వరల్డ్ హార్ట్ డేకి సంబంధించి. ముఖ్యంగా ఈ సంవత్సరం యొక్క నినాదం గురించి కూడా మీరు తెలియజేశారు. డాక్టర్ గారు, ఇటీవల కాలంలో చూస్తే కొద్దిగా ఈ గుండెకు సంబంధించినటువంటి సమస్యలు అన్ని వయసుల వాళ్ళల్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే రేట్ ఆఫ్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువైనాయి అనేది పక్కకు పెడితే, పేపర్లలో, వార్తాపత్రికలలో, మనకు ప్రసార మాధ్యమాల్లో కనిపిస్తున్న సమస్యలు కొంచెం ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఇటీవల ఒక 5వ తరగతి చదువుతున్న పిల్లాడు కూడా క్లాస్లో గుండె సమస్య వచ్చి పడిపోయాడు అని చదివాం మనం. అసలు సమస్యల్ని మీరు ఎన్ని రకాలుగా మీ క్లినిక్లో మీరు అబ్జర్వ్ చేస్తున్నారు, డయాగ్నోస్ చేస్తున్నారు? ఎన్ని రకాలైనటువంటి గుండె సమస్యల్ని మీరు చూస్తున్నారు అసలు? 2 ప్రశ్నలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ గుండె సమస్యలు అన్ని వయసు వాళ్ళకి అండ్ ఈ మధ్యలో ఏమైనా ఎక్కువైనాయా అనేది మొదటి ప్రశ్నకు సమాధానం, సమస్యలు డెఫినెట్గా ఇదివరకన్నా ఇప్పుడు ఎక్కువ అయ్యాయి. దానికి కారణము మనం తీసుకునే ఆహారము, మన వ్యాయామం పద్ధతులు, యాక్టివిటీ, అనవసరమైన టెన్షన్ పడడము, పిల్లలు చిన్న వయసులోనే లావ్ అవ్వడము. సో ఇటువంటి కారణాల వల్ల, మన లైఫ్ స్టైల్ వల్ల, వ్యవహారిక శైలి వల్ల వచ్చే సమస్యలు ఇవన్నీ డెఫినెట్గా పెరిగినాయి ఇవన్నీ ఇదివరకన్నా. కానీ ఇప్పుడు అనవసరమైన ఆందోళన అయితే అవసరం లేదు. ఎందుకంటే ఈ సమస్యలు అంత మరీ ఎక్కువ అనుకున్నంతగా ఏం పెరగలేదు. మనకి సోషల్ మీడియా వల్ల, సీసీ కెమెరాల వల్ల అన్నీ రికార్డ్ అవ్వడము, వాటిని మళ్ళీ ప్లే చేయడము, ఈ వాట్సాప్లో సర్క్యులేట్ చేయడం వల్ల వాటిని చూసి భయపడడము,
అట్లా కొంచెం అవసరం ఉన్న దానికన్నా ఎక్కువ ఆందోళన అయితే ఉన్నది. సో అంత ఆందోళన అయితే అవసరం లేదు, బట్ పెరిగినాయి ప్రాబ్లమ్స్, అంత భయపడాల్సినంత సమస్య అయితే కాదు. రెగ్యులర్ చెకప్స్ చేయించుకుంటే సరిపోతుంది. రెండోది, ఎన్ని రకాల సమస్యలు ఉంటాయి. రకాల సమస్యలు తెలియాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గుండె గురించి ఒక స్ట్రక్చర్ లాగా గుండె ఏంటి అనేది తెలియాలి. గుండెని ఇమాజిన్ చేసుకోవాలి ఒక స్ట్రక్చర్ లాగా అంటే ఒక 4 గదుల ఇల్లుని ఇమాజిన్ చేసుకోవాలి. 4 గదుల ఇల్లుకి ఎట్లయితే గదికి మధ్యలో డోర్లు ఉంటాయో అట్లా గుండెలో కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాల్వ్స్ ఉంటాయి. ఆ వాల్వ్స్ని కవాటాలు అంటాం. అండ్ గదికి డోర్లను బ్లడ్ను ఎటు నియంత్రించాలి అని చేసే పని ఈ కవాటాలది. అట్లాగనే ఆ ఇంటికి ఎట్లా అయితే వాటర్ సప్లై ఉంటుందో, ప్లంబింగ్ సిస్టమ్ ఉంటుందో, అట్లా గుండెకు కూడా రక్తం సరఫరా సిస్టమ్ ఉంటుంది. దీంట్లో ప్రాబ్లం వచ్చినప్పుడు ఛాతీ నొప్పి, హార్ట్ అటాక్, యాంజియోగ్రామ్, స్టెంట్, ఇవన్నీ దానికి సంబంధించిన పదాలు. ధమనులు అంటాం, గుండెకు రక్తం సరఫరా చేసేవి. ధమనుల్లో బ్లాక్స్ వచ్చినప్పుడు ఈ పదాలు. మూడోది, గుండెకు కరెంట్ సిస్టమ్ కూడా ఉంటుంది. ఒక ఇంటికి ఎలక్ట్రికల్ సిస్టమ్ ఉన్నట్టుగానే గుండెకు కరెంట్ సిస్టమ్ కూడా ఉంటుంది. వీటిలో సమస్యలు ఎట్లా ఉంటాయంటే హార్ట్ బీట్ ఎక్కువ అవ్వడం, హార్ట్ బీట్ తక్కువ అవ్వడం, అటువంటి సమస్యలు ఉంటాయి. మీరు వినుంటారు పేస్ మేకర్ వేయడము, మెషిన్ వేయడం, ఇవన్నీ హార్ట్కి సంబంధించి ఎలక్ట్రికల్ సిస్టంలో ప్రాబ్లం ఉన్నప్పుడు అటువంటి. నెక్స్ట్ నాలుగవది, ఈ గోడలలో గుండెకి సంబంధించి గదికి మధ్యలో ఉండే గోడలలో రంధ్రాలు ఉండడం, హార్ట్లో హోల్ అంటాము. చిన్నపిల్లల్లో పుట్టుక నుంచి ఉండే సమస్యలు ఇవి. అటువంటి వారికి యంగ్ ఏజ్లో ఏదైనా గుండె సమస్యలు రావడం అట్లా ఉండే ఛాన్స్ ఉంటుంది. అది కాక గుండె మీద పొరలు ఉంటాయి, పెరికార్డియం అంటాం. ఆ పొరకి ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు వచ్చే సమస్యలు, లేదా గుండె మజిల్కి ఏదైనా సమస్యలు వస్తే కార్డియోమయోపతి, హార్ట్ ఫెయిల్యూర్ అంటాము. సో ఇటువంటి రకరకాల సమస్యలు ఉంటాయండి గుండెకి. దాదాపుగా ఒక 4-5 రకాలైనటువంటి గుండె సమస్యల్ని మీరు తెలియజేశారు. సంక్షిప్తంగా చెప్పేద్దాం. అంటే కవాట సంబంధ సమస్యలు కొన్ని ఉంటాయి, ధమనులకు సంబంధించినటువంటి సమస్యలు కొన్ని ఉంటాయి, గుండెకు అందేటువంటి శక్తి అంటే కరెంట్ అంటున్నారు మీరు, దానికి సంబంధించినటువంటి లోపాల్లో తలెత్తే సమస్యలు కొన్ని ఉంటాయి. అట్లాగే కంజనిటల్ అంటే బై బర్త్, పుట్టుకతో చిన్నారుల్లో కనిపించేటువంటి సమస్యలు కొన్ని ఉంటాయి. గుండె కండరానికి సంబంధించినటువంటి సమస్యలు, గుండె పొరల్లో ఉన్నటువంటి సమస్యల వల్ల, గుండె కండరానికి సంబంధించినటువంటి సమస్యల వల్ల గుండె సమస్యలు ఒక 4-5 రకాలుగా మీరు స్థూలంగా విభజించి చెప్పారు. బాగుంది. ఇవి కూడా జీవన సరళి వల్ల వస్తున్నటువంటి సమస్యలు కొన్ని అయితే, కొన్ని ఆరోగ్య కారణాల వల్ల, ఇతర కారణాల వల్ల వస్తున్నాయి అంటున్నారు. మరికొంత అవగాహన మన శ్రోతల్లో మీరు కల్పించారు. డాక్టర్ గారు, ధన్యవాదాలు మీకు. మరొక విషయం చెప్పారు. ఇప్పుడు మనకి మీడియాలో కనిపిస్తున్నటువంటి విషయాలు కొంత మటుకు మనం స్వీకరించాల్సిందే, తప్పదు, జాగ్రత్తగా ఉండాల్సిందే. కానీ అంత భయపడాల్సిన సమస్య కూడా లేదు. ఎందుకంటే దాంట్లో ఒక సమాచార విస్ఫోటం అనేది మనం చూస్తున్నాం కాబట్టి భయపడాల్సిన పని లేదు. ఒకవేళ ఏదైనా సమస్య వచ్చినా ఆధునిక వైద్య విజ్ఞానం, మీలాంటి డాక్టర్లు అందరూ అందుబాటులో ఉన్నారు కాబట్టి, అవసరమైనటువంటి చికిత్స అందుబాటులోకి వచ్చింది కాబట్టి కంగారు పడాల్సిన పని లేదు. అయితే డాక్టర్ గారు, ఇన్ని రకాల సమస్యలు ఉన్నాయి కాబట్టి ఈ గుండెకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నప్పుడు ఎట్లాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి, ఒకసారి మీరు తెలియజేస్తే బాగుంటుంది. అయితే ఇన్ని రకాల సమస్యలలో అన్నిటికన్నా ఎక్కువ మోతాదులో మనకు కనిపించే సమస్యలు గుండెకు సంబంధించి రక్తం సరఫరాలో బ్లాక్స్, అంటే హార్ట్ అటాక్ అనేది, లేదా బ్లాక్స్ రావడము, ఛాతీలో నొప్పి, ఆ సిస్టమ్కి సంబంధించిన సమస్యలే చాలా ఎక్కువ. అంటే 90% సమస్యలు ధమనుల్లో బ్లాక్స్ రావడం వల్లే వస్తాయి. మిగతా కవాటాల సమస్యలు, లేదా పుట్టుక నుంచి ఉండే కంజనైటల్ అంటే గుండెలో రంధ్రాలు, ఇటువంటి సమస్యల పర్సంటేజ్ చాలా తక్కువ. సో ఇక్కడ మనం అతి ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఈ ధమనుల్లో బ్లాక్స్ని ఎట్లా ఐడెంటిఫై చేసుకోవాలి ముందే అనేది మనం తెలుసుకోవాలి. జనరల్గా దవడ నుంచి నాభి వరకు ఎటువంటి నొప్పి అయినా, నొప్పితో పాటు ముఖ్యంగా చెమటలు వస్తున్నాయి, నొప్పితో పాటు ఆయాసంగా ఉంటుంది, నడిస్తే, ఏదైనా పని చేస్తే, మెట్లు ఎక్కితే, బరువు పట్టుకుంటే ఆ నొప్పి ఎక్కువ అవుతోంది, కూర్చుంటే కాస్త తక్కువ అవుతోంది అని అనిపిస్తే అది ఖచ్చితంగా గుండె సమస్య అయ్యే ఛాన్స్ ఎక్కువ. అటువంటి సమస్యలు వేలితో చూపించగలిగే నొప్పులు, ఒక దగ్గరే వచ్చే నొప్పులు, ఛాతిలో ఒక 2-3 సెకండ్లకే వచ్చే నొప్పులు, జనరల్గా చెప్తుంటారు పేషెంట్స్, కలుక్కుమంటోంది, అట్లా వచ్చి పొడిచినట్టుగా అవుతోంది అనే నొప్పులు గుండె ఉండే ఛాన్స్ చాలా తక్కువ. 100లో 95-97% నేను మొదట చెప్పిన లక్షణాలే ఉంటాయి. ఒక 2-3% అంటే చాలా ఇయర్స్ నుంచి షుగర్ ఉన్న వాళ్ళల్లో, లేదా చాలా ఓల్డ్ ఏజ్ వాళ్ళల్లో, ఫీమేల్స్లో కొన్నిసార్లు నొప్పులు ఎట్లాగైనా ఉండొచ్చు. మనం అనుకున్నట్టుగానే ఉండాలని లేదు. కొన్నిసార్లు అసలు ఏ నొప్పి ఉండదు, సైలెంట్గా నిద్రలోనే వస్తాయి హార్ట్ అటాక్స్. బట్ 97-98% సమస్యలు
నాభి నుంచి దవడ వరకు ఏదో ఒక రకమైన నొప్పి, చెమటలు, ఆయాసము, నడిస్తే ఎక్కువ అవ్వడం అదే నొప్పి, కూర్చుంటే తక్కువ అవ్వడము అట్లాగే ఉంటాయండి. బాగుంది డాక్టర్ గారు. మీరు చెప్పిన లక్షణాలన్నింటినీ శ్రోతలు గమనించి ఒక సెల్ఫ్ డయాగ్నోసిస్కి ఆధారంగా తీసుకుంటారని ఆశిస్తున్నాం. ముఖ్యంగా ఒక వేలు పెట్టి ఇక్కడ నాకు సమస్య ఉంది అని చూపించేటువంటి సమస్యలు ఏవి కూడా గుండె సమస్యలు కాకపోవచ్చు అని మీరు తెలియజేస్తున్నారు. అట్లాగే డాక్టర్ గారు ఇక్కడ ఒక సప్లిమెంటరీ క్వశ్చన్ మీకు. 2-3 ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా గ్యాస్ట్రిక్ కాలేయానికి సంబంధించినటువంటి సమస్యలు, అట్లాగే ఈ మెడ భాగానికి సంబంధించినటువంటి సమస్యలు, హృద్రోగానికి సంబంధించినటువంటి సమస్యలు కొంత సిమిలారిటీస్తో ఉంటాయి. వీటిని పేషెంట్ తనకు తానుగా డిస్టింగ్విష్ చేసుకుని ముందర కంగారు నుంచి బయటపడటం ఎట్లా? ఒకసారి మీరేమైనా ఈ సటిల్ డిఫరెన్సెస్ మీరేమైనా వాళ్ళ దృష్టికి తెస్తారా? చాలా కరెక్ట్గా చెప్పారండి. గ్యాస్ట్రిక్ సమస్యలు అంటే అసిడిటీ అండ్ గుండె సమస్యలు చాలా దగ్గరగా ఉంటాయి వాటి లక్షణాలలో. బట్ చాలా చిన్న డిఫరెన్సెస్ ఉంటాయి ఈ రెండింటి మధ్యలో. మనం క్షుణ్ణంగా పరీక్షించుకున్నా, క్షుణ్ణంగా అడిగినా తెలిసిపోతుంది అది. గ్యాస్ట్రిక్ సమస్యలతో మీకు అజీర్తిలాగా అనిపించడము, బేవరింపుల్లాగా రావడము, గ్యాస్ సమస్యల ఎక్కువ పాస్ అవుతున్నట్టుగా అనిపించడము, అటువంటి లక్షణాలు ఉంటాయి. నడిస్తే, పనిచేస్తే అది ఎక్కువ అవ్వడము, తక్కువ అవ్వడం అలా ఉండదు. కంటిన్యూస్గా పెయిన్ ఒకేలా ఉంటుంది. రెండోది గ్యాస్ సమస్యతోని ఎక్కువ ఆయాసం రావడము అటువంటివి ఉండే ఛాన్స్ కాస్త తక్కువ. అండ్ మెడ నొప్పులతోని కూడా మీకు ఇటువంటి నొప్పులు రావచ్చు ఛాతి పైన. కానీ సేమ్ మెడ నొప్పులతో వచ్చే నొప్పుల వల్ల చెమటలు ఉండకపోవచ్చు, మెడ నొప్పులతో వచ్చే సమస్య మీకు నడిస్తే ఎక్కువ అవడం అటువంటివి ఉండకపోవచ్చు. సో ఇట్లాంటి చిన్న చిన్న లక్షణాలను మనం బాగా తెలుసుకోవడము, గుర్తించడం ద్వారా గుండెదా, మెడ నొప్పి వలన గ్యాస్ట్రిక్ సమస్యనా అనేదైతే నిర్ధారించుకోవచ్చు. కానీ ఎటువంటి డౌట్ ఉన్నా మనం సెల్ఫ్గా నిర్ధారించుకొని ఇది గుండె సమస్య కాదులే అనుకోవడం కొన్నిసార్లు ప్రమాదకరం. ముఖ్యంగా మీకేమైనా బీపీ, షుగర్లు లేదా ఎల్డర్లీ ఏజ్ వాళ్ళు లేదా సిగరెట్ అలవాటు అటువంటివి ఉన్నవారు ఎటువంటి డౌట్ ఉన్నా మినిమం ఈసీజీ చేయించుకోవడం అవసరం. ఎంత మారుమూల ప్రాంతాలలో కూడా ఇవాళ రేపు ఈసీజీలు ఉన్నాయి. మనకు టెక్నాలజీని భయపడడానికి వాడకుండా ఉపయోగపడంగా వాడుకోవాలంటే ఎక్కడైనా మారుమూల ప్రాంతంలో ఈసీజీ చేయించుకొని మనకు తెలిసిన డాక్టర్కో ఎవరికో వాట్సాప్ చేసినా సరిపోతుంది. 5 నిమిషాలలో అది గుండెదా కాదా అనే డౌట్ మీకు క్లియర్ అయిపోతుంది. సో మనం తెలుసుకోవచ్చు కొన్ని లక్షణాల ద్వారా. బట్ డౌట్ ఉన్నప్పుడు దగ్గరలో ఒక ఈసీజీ చేయించుకోవడం ఉత్తమం అండి. అంటే ఇప్పుడు మీరు చెప్పినటువంటి లక్షణాలన్నింటినీ కూడా వాళ్ళు కొంత భయ ఆందోళనల నుంచి బయటపడి అంతమట్టుకే వాళ్ళు చూసుకోవాలి. కానీ తప్పకుండా ఒక దగ్గరలో ఉన్నటువంటి నిపుణుడైనటువంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళి దేనివల్ల వస్తున్నది ఈ సమస్య అని నిర్ధారించుకోవాల్సిన అవసరమైతే ఉన్నది అని మీరు చెప్తున్నారు. డాక్టర్ గారు, మరి లక్షణాల గురించి మీరు సవివరంగా తెలియజేశారు కాబట్టి, చక్కటి సమాచారాన్ని అందించారు కాబట్టి, ఇక ఈ సమస్యలకి కారణాలు ఏమవుతున్నాయి అంటే మీరు ఇందాక కొన్ని కారణాలు చెప్పారు. కొన్ని ఆరోగ్య సమస్యలు కారణాలు అవ్వచ్చు, జీవన సరళిలో వస్తున్నటువంటి మార్పులు కారణాలు అవ్వచ్చు, కొన్ని ఆహార విహార విషయాల్లో వస్తున్నటువంటి మార్పులు, ఇవన్నీ ఉన్నాయి. ఒకసారి మీరు ఒక డాక్టర్గా, ఒక ఎక్స్పర్ట్గా మన శ్రోతలకి వివరంగా తెలియజేస్తే బాగుంటుంది. జీవనశైలి చాలా చాలా ముఖ్యమండి. గుండె సమస్యకి కారణాల వల్ల మీరు సరిగా చెప్పారు. మోస్ట్ ఆఫ్ ద టైం జీవనశైలే చాలా పెద్ద కారణం. అంటే జీవనశైలి అంటే అనవసరమైన ఫుడ్, బయట ఫుడ్, రెస్టారెంట్ ఫుడ్, వారు మంచి ఆయిల్స్ వాడకపోవడము, ఆ ఆయిల్స్ అన్ని కొలెస్ట్రాల్గా మనకు టర్న్ అవ్వడము, నెక్స్ట్ కార్బోహైడ్రేట్స్, షుగర్స్, కూల్ డ్రింక్స్ ఇవన్నీ ఎక్కువగా తీసుకోవడము, తద్వారా మీ బీపీ, షుగరు, కొలెస్ట్రాల్ ఇవన్నీ కంట్రోల్ తప్పడము, బరువు పెరగడము, అండ్ అనవసరమైన వ్యసనాలకు వెళ్ళడం, సిగరెట్ స్మోకింగ్. ఇప్పుడు యంగ్ ఏజ్ అంటే 45 సంవత్సరాల లోపు హార్ట్ అటాక్ రావడానికి ప్రధాన కారణాలు ఏంటి అని అన్వేషించినప్పుడు ప్రధాన కారణాలు బీపీ, షుగర్లా కనబడలేదు. ప్రధాన కారణాలు వచ్చి పొగాకు వాడకం మొదటిది, రెండవది కొలెస్ట్రాలు, మూడవది ఫ్యామిలీ హిస్టరీ. అంటే మీ కుటుంబంలో ఎవరికైనా గుండె సమస్యలు ఉంటే మీకు వచ్చే రిస్క్. ఇవి ప్రధానంగా కారణాలుగా కనబడతాయి. ఒక ఏజ్ తర్వాత అంటే 45-50 తర్వాత బీపీలు, షుగర్లు, ఏజ్ వల్ల గుండె సమస్యలు రావచ్చు. సో ఇక్కడ అనవసరమైన వ్యసనాలకు అంటే ముఖ్యంగా పొగాకును ఏ రకంగా కూడా అంటే తాగడం, సిగరెట్ కానీ, నవలడం, పాన్ లాంటివి కానీ, గుట్కాలు లాంటివి కానీ అస్సలు చేయకూడదు. పొగాకు వల్ల గుండె సమస్యలు వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ. రెండవది మద్యపానము లిమిట్ చేసుకోవాలి.
మూడవది అనవసరమైన స్ట్రెస్ ఇవన్నీ తీసుకోకూడదండి. అండ్ తగినంత నిద్ర మనం తీసుకోవాలి. అన్నిటికీ ముఖ్యంగా రోజుకి మినిమం 30-40 నిమిషాలు ఏదో రకమైన వ్యాయామం, వాకింగు, మీరు ఎక్సర్సైజ్, స్విమ్మింగ్, యోగా చేయడము, జిమ్కి వెళ్ళడము, ఏదో ఒకటి 30-40 నిమిషాలు క్రమం తప్పకుండా ఎక్సర్సైజ్ చేయడం. ఇవి హార్ట్కి సంబంధించి కారణాలు అండ్ మనం వాటిని హార్ట్ డిసీజ్ ప్రివెంట్ చేసుకునే వేస్ కూడా అండి. ఆహార విహారాల్లో వస్తున్నటువంటి అసమతుల్యత వల్ల కూడా గుండె సమస్యలు వస్తున్నాయి అంటున్నారు. అట్లాగే వ్యసనాల వల్ల వస్తున్నటువంటి సమస్యలు ఎక్కువగా చూస్తున్నామని చెప్తున్నారు. అట్లాగే ఒత్తిడి కూడా నివారించుకోదగినదే. అట్లాగే వ్యాయామ లోపం వల్ల సెడెంటరీ లైఫ్ స్టైల్, అంటే ఎటువంటి శారీరక వ్యాయామం లేకపోవడం కూడా గుండె సమస్యలకి, గుండె సంబంధ సమస్యలకి కారణమవుతుందని తెలియజేస్తున్నారు. ఇక డాక్టర్ గారు, ఇందాక మీరు కొన్ని లక్షణాలు చెప్పారు, కారణాలు చెప్పారు. కాబట్టి ఇవి గమనించినప్పుడు, అంటే కొన్ని లక్షణాలు గమనించినప్పుడు వెంటనే వాళ్ళు చేయాల్సినవి ఏంటి? అంటే ఒక అనుమానం కలిగిన వెంటనే ఏం చేయాల్సి ఉంటుంది? అట్లాగే దగ్గరున్న వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది? ఎందుకంటున్నామంటే ఫస్ట్ అవర్ ఈజ్ గోల్డెన్ అవర్ అనేటువంటి మాట చాలామంది కార్డియాలజిస్టుల దగ్గర నుంచి వినిపిస్తూ ఉంటుంది. సమస్య ప్రారంభమైన మొదటి గంటలో వాళ్ళు స్పందిస్తే తీవ్రత చాలా తక్కువగా ఉంటుందని అంటారు. ఒకసారి కార్డియాలజిస్ట్గా మీరు. జనరలీ సమస్యలు మనకి 2 రకాలుగా ఉంటాయండి. ఒకటేమో హార్ట్ అటాక్ రావడం, అంటే ధమనుల్లో పూర్తిగా బ్లాక్ రావడం, 100% బ్లాక్ వచ్చేయడం, అంటే రక్తం సరఫరా ఇంకా ముందుకు వెళ్ళకపోవడం, దాన్ని హార్ట్ అటాక్ అంటాం. రెండవది బ్లాక్స్ పూర్తిగా 100% ఉండకుండా 80-90% రక్తనాళం కూడుకుపోయినప్పుడు సమస్యలు స్లోగా ఉంటాయి, అంటే దీర్ఘంగా మెల్లిగా వస్తాయి అన్నట్టు. సో వాటిని నాన్ హార్ట్ అటాక్ సమస్యలు అంటాం. సో హార్ట్ అటాక్ మనకి గుర్తుపట్టడం ఎలా అంటే, అంతకుముందు ఎప్పుడూ రాని నొప్పి మనకి సడన్గా చాలా సివియర్ స్వెట్టింగ్, చెమటలతోని, ఒకవేళ నాభి నుంచి దవడ వరకు ఎక్కడ నొప్పిలాగా అనిపించినా టైం వేస్ట్ చేయకుండా దగ్గరలో ఇమీడియట్గా వెళ్ళి ఈసీజీ చేయించుకో, అట్లీస్ట్ ఒక ఈసీజీ చేయించుకోవడం ఉత్తమం. ఈసీజీ లేకుండా మనం హార్ట్ అటాక్ని డయాగ్నోస్ చేయడం అనేది పాసిబుల్ కాదండి. సో అట్లాగా సడన్గా పెయిన్ వచ్చింది, ఇదివరకు ఎప్పుడూ రాలేదు అటువంటి నొప్పి, చాలా చెమటలు వస్తున్నాయంటే దగ్గరలో తొందరగా వెళ్ళి ఫస్ట్ ఒక ఈసీజీ చేయించుకోవాలి. ఎందుకు అంటే మీరు అన్నట్టుగా ఫస్ట్ అవర్ ఈజ్ గోల్డెన్ అవర్. అంటే ఆ ధమనులో 100% బ్లాక్ అయింది అంటే హార్ట్ అటాక్ వస్తుంది మనకి. సో ఆ కింది భాగానికి రక్తం సరఫరా జరగకపోవడం వల్ల హార్ట్ అటాక్ వస్తుంది. టైంతోని ఆ కింది భాగం అంతా స్లోగా చనిపోతుంది, అంటే అక్కడ మజిల్ అంతా రక్తం అందక చనిపోవడం జరుగుతుంది. సో ఆ మజిల్ ఎంత ఎక్కువ చనిపోతే హార్ట్ అటాక్ నుంచి కార్డియాక్ అరెస్ట్, అంటే హార్ట్ ఆగిపోయే రిస్కు, లేదా ఒకవేళ హార్ట్ అటాక్ నుంచి వారు బయటపడ్డా ఆ మజిల్ ఇంకా తర్వాత మళ్ళీ సరిగ్గా పంపింగ్ అవ్వకపోవడము, అటువంటి ఛాన్సెస్ ఉంటాయి. సో మనకు నొప్పి వచ్చిన ఫస్ట్ ఫ్యూ మినిట్స్లోనే సివియర్ పెయిన్ ఉన్నప్పుడు వెంటనే ఈసీజీ చేయించుకుని, ఈసీజీలో ఒకవేళ హార్ట్ అటాక్ అని నిర్ధారణ అవుతే తొందరగా మనం హాస్పిటల్కి చేరినప్పుడు కొన్ని రకాల మందులు, ఇంజెక్షన్స్ ఇస్తారు. ఇవ్వడం ద్వారా రక్తనాళం ఎంతో కొంత తెరుచుకుని కింది భాగానికి రక్తం ఎంతో కొంత, మనకు ప్రసవం జరిగినా సరిపోతుంది, ఆ రక్త సరఫరా జరిగే భాగం గుండెకి సంబంధించింది చనిపోకుండా ఉంటుంది. తద్వారా మనకి హార్ట్ అటాక్ వల్ల ఎఫెక్ట్స్ అండ్ మరణాలు జరగకుండా ఉంటాయి. సో ఫస్ట్ అవర్ అందుకే చాలా ఇంపార్టెంట్. మనకు ఎంతో కొంత రక్తం ప్రసవం జరిగేలాగా ట్రీట్మెంట్, మందులు, ఇంజెక్షన్లు తీసుకోవాల్సి వస్తుంది. రెండవది క్రమంగా వచ్చే సమస్యలు కొన్ని ఉంటాయి. అంటే బ్లాక్ 70-80-90% ఉన్నప్పుడు ఏమవుతుందంటే సడన్గా పెయిన్ రాకుండా మనం చేసే రోజువారీ పనులలో కానీ, లేదా వ్యాయామం బాగా అలవాటు ఉన్న వారికి వ్యాయామం చేసే సమయంలో కానీ ఛాతీలో నొప్పి అనిపించడం, కొంతమందికి ఓన్లీ ఆయాసం ఉంటుంది, నొప్పి ఉండదు, మెట్లెక్కినప్పుడు ఆయాసంలాగా అనిపించడము, వాకింగ్ చేస్తుంటే ఇదివరకు లేని ఆయాసం ఇప్పుడు రావడము, బరువు ఎత్తినప్పుడు ఆయాసమో ఛాతీలో నొప్పో బరువుగా అనిపించడము, ఇటువంటి లక్షణాలు ఉన్నప్పుడు ఏదో సమస్య రాబోతోంది, అది ముందే మనం చూసుకోవాలి అని అర్థం. అటువంటి వారికి ఈసీజీ 2DECO కొన్నిసార్లు నార్మల్గా ఉండొచ్చు, ఎందుకంటే బ్లాక్ 100% లేనప్పుడు మనం ఈసీజీ 2DECO అంటే గుండె స్కానింగ్ ఇవి నార్మల్గా కూడా ఉండొచ్చు. అక్కడితో ఆగకుండా ముందుకెళ్ళి మనం ట్రెడ్మిల్ టెస్ట్ అంటాం, అంటే అదే ఈసీజీని బెల్ట్ పైన నడిపిస్తూ చేస్తాం. అంటే గుండె మీద ప్రెషర్ పెట్టి రాబోయే సమస్య ఏమైనా ఉందా, ఈసీజీలో ఏమైనా మార్పులు వస్తాయా అని చూస్తాం. సో రాబోయే సమస్యలు ఏమైనా ఉన్నాయా అని తెలుసుకునే టెస్ట్ మనకు ట్రెడ్మిల్ టెస్ట్. కొంతమంది మోకాళ్ళ సమస్య వల్ల లేదా ఇతర సమస్య వల్ల ట్రెడ్మిల్ చేయలేని వాళ్ళు ఉంటారు. వారికి గుండెకి సంబంధించి ఒక సిటీ స్కాన్ ఉంటుంది. అది మనకి ఏమైనా సమస్య రాబోతుందా, బ్లాక్స్ ముందు హార్ట్ అటాక్ లాంటివి ఏమైనా రాబోతున్నాయా అని చెప్పగలవు. సో ముఖ్యంగా 2 రకాలుగా ఉంటాయి, హార్ట్ అటాక్ కాని సమస్యలు. హార్ట్ అటాక్ అయితే తొందరగా ఫస్ట్ ఒక ఈసీజీ చేయించుకోవాలి. ఈసీజీలో
మోస్ట్ ఆఫ్ ద టైం హార్ట్ అటాక్స్ మనకు డయాగ్నోజ్ అయిపోతాయండి. అండ్ హార్ట్ అటాక్ కాని సమస్యలు అయితే ఈసీజీ 2D ఎకో ఫస్ట్ చేయించుకోవాలి. అవి నార్మల్ ఉన్నా మనకు ఒకవేళ లక్షణాలు గుండె సమస్యలాగా అనిపిస్తే ముందుకెళ్ళి ట్రెడ్మిలో సిటీ స్కానో కూడా చూడాల్సి వస్తుందండి. ఒక్కసారి మన శ్రోతలకు తెలియచేయాలంటే నాభి నుంచి దవడ వరకు ఎక్కడ ఏ భాగంలో నొప్పి అనిపించినా ఒక వేలు పెట్టి చూపించే అంత ఇది కాకుండా విస్తృతంగా ఒక నొప్పి అనిపించినప్పుడు, చెమటలు వచ్చినప్పుడు, చేతులు లాగుతున్నప్పుడు తప్పనిసరిగా దగ్గరలో ఉన్నటువంటి డాక్టర్ని సంప్రదించడం ఉత్తమం. ఈ లక్షణాలు జాగ్రత్తలు చెప్తూనే ఎంత తొందరగా స్పందిస్తే, తొందరగా డాక్టర్ని అప్రోచ్ అవుతే గుండెకు సంబంధించినటువంటి డ్యామేజ్ అంత తక్కువగా ఉంటుంది అని మీరు తెలియజేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి నిర్ధారణ పరీక్షలను కూడా మీరు చాలా వివరంగా తెలియజేశారు డాక్టర్ గారు. మరి ఇటీవల కాలంలో ఈ నియంత్రణ అంటే దగ్గరలో ఉన్న వాళ్ళకి కూడా కొన్ని చేయాల్సినటువంటి సపర్యల గురించి తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఛాతీ మర్దనం గురించి, వాటి గురించి డాక్టర్కి వెళ్లే లోపలనే ఒకవేళ పేషెంట్ కనుక పడిపోయినటువంటి సందర్భంలో దగ్గరలో ఉన్నటువంటి బంధువులు, ఆఫీసులో ఉన్నటువంటి వ్యక్తులు, ఒక సమూహంలో ఉన్నప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు స్పందించాల్సిన తీరేంటి? ఎట్లా స్పందించాలి వాళ్ళు? ఇక్కడ ముందు మీరనే ఈ ప్రశ్నకు ఒక 2-3 పదాలు తెలుసుకోవాలండి. మొదటిది కార్డియాక్ అరెస్ట్, రెండవది హార్ట్ అటాక్, మూడవది సిపిఆర్. మీరన్న ఆ ప్రక్రియని సిపిఆర్ అంటారు. ఫస్ట్ హార్ట్ అటాక్ అంటే నేను ఇంతకుముందు చెప్పాను, గుండెకి సంబంధించి రక్తం సరఫరా, ధమనుల్లో బ్లాక్ రావడం, ఇది జరిగినప్పుడు దాన్ని హార్ట్ అటాక్ అంటాం. కార్డియాక్ అరెస్ట్ అంటే హార్ట్ ఆగిపోవడం, హార్ట్ ఎలక్ట్రికల్ యాక్టివిటీ లేకుండా, పంపింగ్ లేకుండా ఆగిపోవడం. కార్డియాక్ అరెస్ట్ జరిగినప్పుడు పేషెంట్కి స్పృహ కోల్పోవడం జరుగుతుంది, బ్రీతింగ్ ఉండదు, అంటే పేషెంట్ ఊపిరి పీల్చుకోవడం కూడా ఆపేస్తారు. సో కార్డియాక్ అరెస్ట్ ఓన్లీ గుండె సమస్యల వల్లనే జరగాలని లేదు. హార్ట్ అటాక్ వచ్చి సివియర్ అవుతే కార్డియాక్ అరెస్ట్ అవుతుంది, కానీ కార్డియాక్ అరెస్ట్ చాలా ప్రాబ్లమ్స్ వల్ల రావచ్చు. కిడ్నీ ఫెయిల్యూర్ వల్ల కార్డియాక్ అరెస్ట్ రావచ్చు, ఊపిరితిత్తుల సమస్యల వల్ల కార్డియాక్ అరెస్ట్ రావచ్చు, కొన్నిసార్లు డీహైడ్రేషన్ కానీ ఏదైనా పాయిజనింగ్ వల్ల అటువంటి వాటిల్లో కూడా కార్డియాక్ అరెస్ట్ రావచ్చు. సో కార్డియాక్ అరెస్ట్ అనేది గుండెకి సంబంధించి కారణాలు ఎక్కువ ఉన్నా వేరే కారణాల వల్ల కూడా కార్డియాక్ అరెస్ట్ వచ్చే ఆస్కారం ఉంటుంది. కార్డియాక్ అరెస్ట్ వచ్చిన పేషెంట్ని మనం గుర్తుపట్టడం ఎలా అంటే స్పృహ ఉండదు, శ్వాస ఉండదు. సో అప్పుడు మనం చేయాల్సిన ప్రక్రియని సిపిఆర్ అంటాం. ఇది ప్రతి ఒక్క సామాన్యులు తెలుసుకొని ఉండాలి. వారి ఇంట్లో వాళ్ళకు అవ్వచ్చు, బయట వేరే వారికి అవ్వచ్చు, వారు చేయగలిగే పరిస్థితిలో ఉండాలి. ఎందుకంటే సిపిఆర్, కార్డియాక్ అరెస్ట్ నుంచి ఒకరిని మనం సిపిఆర్ చేసి రివైవ్ చేయగలిగితే మీరు డాక్టర్ కన్నా ఇంకా ఎక్కువ రోల్ పోషించిన వాళ్ళు అవుతారు. సిపిఆర్ చేశాక వారిని హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తే మిగతాది మెడికల్ టీం వాళ్ళు చూసుకుంటారు. కానీ ముందు ఆ కార్డియాక్ అరెస్ట్ నుంచి సర్వైవ్ చేయగలగాలి. ఎందుకంటే మీరు అక్కడ నుంచి హాస్పిటల్కి తీసుకెళ్ళాక సిపిఆర్ స్టార్ట్ చేస్తే ఆ లోపు ఇంకా చేసిన పెద్ద ప్రయోగం ఉండదు. సో సిపిఆర్ అనేది ప్రతి మనిషి తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన ఒక టెక్నిక్. సిపిఆర్ అంటే ఏమీ లేదండి, ఇంతకుముందు నేను చెప్పాను. ఫస్ట్ పేషెంట్ స్పృహతో ఉన్నాడా లేడా, రెండవది శ్వాస తీసుకుంటున్నారా లేదా, ఇవి రెండు చెక్ చేసుకున్న తర్వాత సిపిఆర్ చేయాలనేది నిర్ధారించుకోవాలి. సిపిఆర్ చేయాలనేది నిర్ధారించుకున్న తర్వాత ఎవరైతే సిపిఆర్ చేసే వాళ్ళు ఉన్నారో తన 2 చేతులు దగ్గరికి ఫోల్డ్ చేసుకుని సిపిఆర్ చేసే పేషెంట్ ఛాతి పైన, ముఖ్యంగా ఛాతి మధ్యలో 2 చేతులు పెట్టి పర్పెండికులర్ అంటే చెస్ట్కి 90 degrees యాంగిల్లో ఎల్బోస్ బెండ్ చేయకుండా కరెక్ట్ ప్రెషర్ ఇవ్వాలి. మంచి ప్రెషర్తోని లోపలికి నొక్కాలి. అట్లా ఫాస్ట్గా అంటే 120 కంప్రెషన్స్, 120 times లోపలికి నొక్కడం, మర్దన అంటారు తెలుగులో, ఛాతీని నొక్కడము. 120 times per minute అంటే సెకండ్కి 2 సార్లు కంప్రెషన్ వచ్చేలాగా మంచి డెప్త్తోని, కరెక్ట్ ఫోర్స్తోని లోపలికి మనం హార్ట్ని నొక్కాలి. నొక్కితే హార్ట్ నుంచి కాస్త బ్లడ్ బ్రెయిన్కి వెళ్ళడము, హార్ట్ మళ్ళీ రీస్టార్ట్ అవ్వడము జరుగుతుంది. తద్వారా మళ్ళీ లైఫ్ మనము స్టార్ట్ చేసినట్టుగా అవుతుంది. సో ఒకరే ఉన్నప్పుడు ఈ ప్రక్రియలో ప్రతి 30 కంప్రెషన్స్కి ఒకసారి మౌత్ నుంచి బ్రీదింగ్ ఇవ్వాల్సి వస్తుంది పేషెంట్కి. బట్ కంప్రెషన్ మటుకు చాలా ముఖ్యం. సో 30 కంప్రెషన్స్ ఫాస్ట్గా 50 secondsలో ఇవ్వగానే ఒకసారి మౌత్ నుంచి బ్రీదింగ్ ఇవ్వాలి. సో లంగ్స్లోకి ఎయిర్ వెళ్ళడానికి, ఊపిరితిత్తుల్లోకి ఎయిర్ వెళ్ళడానికి. సో ఇది సిపిఆర్ ప్రక్రియ. ఎప్పుడైతే వారు స్పృహలోకి వస్తారో పేషెంట్, లేదా మీకు నాడి తెలుస్తుందో అప్పుడు, లేదా వారు ఊపిరి తీసుకోవడము స్టార్ట్ చేస్తారో అప్పుడు మీ సిపిఆర్ సక్సెస్ఫుల్ అయింది, వారు కార్డియాక్ అరెస్ట్ నుంచి బయటపడ్డారు, రివైవ్ అయ్యారని అర్థం. ఇమీడియట్గా వెంటనే అంబులెన్స్లో
నియరెస్ట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయాల్సి వస్తుంది. ఈ ప్రక్రియని సిపిఆర్ అంటారండి. సిపిఆర్ ప్రతి డాక్టరే కాదు, ప్రతి నార్మల్ సిటిజన్ కూడా ఒక బాధ్యతగా తీసుకుని దాని గురించి అవగాహన కల్పించుకుని అది పక్కన వాళ్ళకైతేనేమి లేదా వేరే సొసైటీలో వారైతేనేమి నేర్పించాలి అండ్ వారు చేయగలిగే సిచ్యువేషన్లో ఉండాలి అవసరం పడినప్పుడు. బాగుంది. సిపిఆర్, కార్డియో పల్మనరీ రెససిటేషన్, ఛాతీ మర్దనం అని మీరు చెప్తున్నారు. ఇది ఒక ప్రాథమిక చికిత్స లాంటిది. ఇది చేసినంత మాత్రాన పేషెంట్ని మళ్ళీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి తర్వాత చికిత్సకి సమాయత్తం చేయాలని తెలియజేస్తున్నారు. బాగుంది డాక్టర్ గారు, మంచి సమాచారాన్ని ఇచ్చారు. చివరిగా ఒక్క నిమిషంలో గుండెకు సంబంధించినటువంటి సమస్యల నుంచి సాధ్యమైనంత దూరంగా ఉండటానికి ఒక లైఫ్ స్టైల్ని మన శ్రోతలకి మీరేమైనా సూచిస్తారా? వాళ్ళ 24 గంటల జీవితాన్ని ఎట్లా తీర్చిదిద్దుకుంటే బాగుంటుంది? దీంట్లో 2 ఆస్పెక్ట్స్ అండి. ఫస్ట్ ఒక 10 సూత్రాలుగా చెప్తాను. మీరు మీ బీపీ, షుగరు, కొలెస్ట్రాల్ రెగ్యులర్గా కంట్రోల్లో పెట్టుకోవాలండి. అండ్ బయట ఫుడ్, అవుట్ సైడ్ ఫుడ్, జంక్ ఫుడ్, ఈ బర్గర్లు, పిజ్జాలు ఇవన్నీ తీసుకోకూడదు. మూడవది, క్రమం తప్పకుండా వ్యాయామం, ఎక్సర్సైజ్ క్రమం తప్పకుండా రోజుకి 30 నుంచి 40 నిమిషాలు చేయడము. అనవసరమైన వ్యసనాలకు వెళ్ళకపోవడం, ముఖ్యంగా సిగరెట్, పొగాకు లాంటివి అస్సలు వాటిని ముట్టుకోకపోవడం. అండ్ స్ట్రెస్, అనవసరమైన స్ట్రెస్ తీసుకోకపోవడము. సరిపడా నిద్ర, అంటే 7 గంటలు మినిమం పడుకునేలాగా చూడడము. అండ్ మీ వయసు రీత్యా అవసరం ఉన్న చెకప్స్ ప్రతి సంవత్సరం చేయించుకోవడం. అవసరం ఉన్న చెకప్స్ అంటే ఇప్పుడు 20 నుంచి 30 సంవత్సరాలు ఉన్న వారు ప్రతి సంవత్సరం బీపీ, షుగరు, కొలెస్ట్రాల్ రక్త పరీక్షలు చేయించుకుంటే సరిపోతుంది. ఫ్యామిలీ హిస్టరీ ఏమైనా ఉంది, వారి కుటుంబంలో గుండె సమస్యలు ఉన్నాయంటే ఒక ఈసీజీయో గుండె డాక్టర్ని సంప్రదించడమో చేయాలి. 30-35 ఏళ్ళు పైబడ్డవారు ప్రతి సంవత్సరం బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ టెస్ట్లతో పాటు ఒకసారి ఈసీజీ లాంటివి కూడా చేయించుకోవడం. 40 సంవత్సరాలు పైబడ్డవారు ఈ రక్త పరీక్షలు అన్నిటితో పాటు ఈసీజీ, స్కానింగ్ అండ్ ట్రెడ్మిల్ టెస్ట్ అంటాం, బెల్ట్ పైన నడవడం ప్రతి సంవత్సరము లేదా 2 సంవత్సరాలకు ఒకసారి తప్పనిసరిగా చేయించుకోవాలండి. ఇవి గుండెకి సంబంధించి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఒక రోజుని విభజించుకోవడం ఎలా అని మీరు ప్రశ్న అడిగారు. దానికి కూడా సమాధానం వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం కరెక్ట్గా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటాం. అంటే మన చేసే పనిని, మన ఆరోగ్యము, మన ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం, ఇవన్నీ మనం కరెక్ట్గా డివైడ్ చేసుకోగలగాలి. అంటే 8 గంటలు పని, మిగతా 16 గంటల్లో 7-8 గంటలు నిద్ర, మిగతా 8 గంటల్లో మనం ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం, మన శరీరం మీద టైం స్పెండ్ చేసుకోవడం, అంటే వ్యాయామం చేయడం, మనకు నచ్చిన పనులు చేయడం, అంటే పుస్తకం చదవడమో లేదా సంగీతం వినడమో, అట్లా మనకు నచ్చిన హాబీస్ ఏదో ఒక గంట. సో అట్లా మనం డేని ప్లాన్ చేసుకోవాలి. ప్లాన్ చేసుకొని అన్ని కరెక్ట్గా పాటించినప్పుడు ఎటువంటి సమస్యలు రాకుండా ఉంటాయి. చాలా చక్కటి సమాచారాన్ని మన శ్రోతలకు తెలియజేశారు డాక్టర్ రామకృష్ణారెడ్డి గారు. మీకు శ్రోతలందరి పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము, ఇంత విలువైన సమాచారాన్ని ఈరోజు అందించినందుకు. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆల్ ఇండియా రేడియో వారికి నా ధన్యవాదాలు.